ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం మీ చేతిలో ఉన్న 5 లక్షణాలు ఏది మీ ఫ్యూచర్ గురించి చెప్తే చాలా ఫైనాన్షియలీగా స్టేబుల్ ఉంటుంది, ఇంకా చాలా డబ్బులు వస్తాయి అని, విష్ ఫుల్ఫిల్మెంట్ కూడా అవుతుంది, ఇంకా కొన్ని కామన్ కనెక్షన్స్ ఏది డబ్బు ఉందో చేతుల్లో ఉంటుందో అదే మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఇంకా ఈ రేఖలు ఎప్పుడు మారుతూ ఉంటాయి, అయితే అవ్వచ్చు మీ చేతిలో ఇప్పుడు ఈ రేఖ లేదు కానీ ఇన్ ఫ్యూచర్ కూడా అది రావచ్చు. ఇంకా మీ 2 చెయ్యల నుంచి మీరు ఏదైనా చేయలో ఇది చూసుకోవచ్చు, మీరు అమ్మాయి అయినా అబ్బాయి. ఫస్ట్ సైన్ ఏంటంటే వాళ్ళ చేతి మీద ఉన్న భాగ్య రేఖ ఏది మనం లక్ లైన్ అంటాము, అది పూర్తిగా కింద నుంచి పై వరకు వెళ్తుంది, ఎక్కువగా డార్క్ ఉండదు, లైట్గా వెళ్తుంది, ఇంకా ఇరిగి ఉండదు ఎప్పుడు కూడా. అది ముందుకెళ్ళి 2 ఫేసెస్ అయిపోతుంది, లేకపోతే కింద నుంచి లేకపోతే పైన నుంచి, కానీ అది ఎప్పుడు ఇరిగి ఉండదు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది మధ్యలో ఇరిగిపోయి మళ్ళీ స్టార్ట్ అయిందని అట్లా ఉండదు, ఒకేసారి వెళ్తుంది, సన్నగా వెళ్తుంది, ఇంకా మంచిగా వెళ్తుంది. ఇది ఒక లక్షణం ఉంటుంది. సెకండ్ సైన్ ఏంటంటే వీళ్ళది చెయ్యి కలర్ ఎప్పుడు కూడా పింకిష్ ఉంటుంది, లేకపోతే బ్రైట్ కలర్లో ఉంటుంది, ఎప్పుడు కూడా వీళ్ళది డల్ కలర్ డార్క్ కలర్లో వీళ్ళు చెయ్యి ఎప్పుడు ఉండదు. ఇంకా ఈ 3 సర్కిల్స్ ఎక్కడ ఉన్నాయో చెయ్యలో ఇవి ఎప్పుడు కూడా నొక్కి ఉండవు, ఆల్వేస్ ఇవి కొంచెం పైకి లెగ్స్ ఉంటాయి చేతిలో ఈ చోట్లు ఎప్పుడు కూడా. వీటిని గురు పర్వత్, శుక్ర పర్వత్, ఇంకా చంద్ర పర్వత్ అని పేరు పెడతారు. అయితే ఇవి ఎప్పుడు కూడా లెగ్స్ ఉంటాయి, ఎప్పుడు కూడా నొక్కు ఉండవు ఇవి. ఇంకొకటి 3వ సైన్ ఏంటంటే వీళ్ళది ఈ ఏళ్ళ కింద ఎప్పుడు క్రాస్ ఉంటుంది, ఆ క్రాస్ చూపిస్తుంది వీళ్ళది పెళ్ళి మంచి చోటున అవుతుంది, ఇంకొకటి పెళ్ళి తర్వాత ప్రాఫిట్ అవుతుంది, అంటే కొత్త నెట్వర్క్ అవుతాం, కొత్త ఆపర్చునిటీస్ దొరుకుతాం, ఏదైనా పని మంచిగా జరుగుతాం, ఇంకా దాని తర్వాత పెళ్ళి లైఫ్ కూడా ఇంకా మంచిగా జరుగుతాం, ఇంకా ఫైనాన్షియలీగా వెల్ అవుతాం, అది కనబడుతుంది. ఇది ఏదైనా చేయలో అవ్వచ్చు మీది. ఇంకా ఒక రకంగా ఈ గురు పర్వత్ పైన ఏది ఎక్స్ ఉంటుందో అది ఇదే చెప్తుంది, మీ దగ్గర డబ్బులు పెళ్లి తర్వాత ఇంకా మంచిగా వస్తాం మొదలవుతాయి. ఇంకా 4వ సైన్ ఏంటంటే మీది థంబ్ మీద ఇటువంటి ఐ లాంటి సైన్ ఉంటుంది, దీన్ని హిందీలో యవ్ అంటారు, లేకపోతే కన్ను లాంటి సైన్ ఉంటుంది మీ థంబ్ మీద. అదే మన వేరే చేతుల మీద కూడా కనబడుతుంది, కానీ ఎక్కువగా మనం థంబ్ మీద దీన్ని ఇంప్రెషన్ చూస్తానికి దొరుకుతుంది ఎవరి దగ్గర డబ్బులు ఉంటాయో. ఇంకా ఇది ఒక మంచి సంరచన దేవుడిది ఏది చేశారో మన చేతులు తగ్గట్టుగా మనం ఎట్లా చూడగలుగుతాము. దీని తర్వాత 5వ సైన్ ఏంటంటే మీది ఈ ఏళ్ళు కింద ఇట్లాగా స్వాస్తిక్ లాంటి చిన్న ఉంటాం, అది చాలా రేర్ ఇది. ఇంకా ఎవరి దగ్గర ఈ స్వాస్తిక్ ఉంటుందో నేను క్లియర్గా వాళ్ళకి చెప్పగలుగుతాను, ఆ లైఫ్లో ఎప్పుడు కూడా వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లం చూస్తానికి దొరకదు. ఇంకా వీళ్ళది ఇంక్రీజింగ్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంటుంది, ఎప్పుడు కూడా వీళ్ళు కిందకి వెళ్ళదు. ఇంకా నాకు ఇంకొకటి గుర్తుకొచ్చింది, ఏదంటారు ఎవరిది చెయ్య ఏళ్ళు పెద్దగా ఉంటాయో పొడుగ్గా ఉంటాయో, లేకపోతే ఒక రకంగా చెయ్యనే మంచిగా పెద్దగా ఉంటుందో వాళ్ళది కూడా లక్కీ హ్యాండ్ అంటారు. అయితే మీకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ మీరు ఎంత రిలేట్ చేశారో మీరు అది చెప్పండి కామెంట్లో. ఇప్పుడు ఈ రేఖలు మీ దగ్గర లేకపోతే మీరు దీనికి అప్సెట్ అయ్యే అవసరం లేదు, మీ హార్డ్ వర్క్ ఇంకా మీ లక్ మీద ఈ రేఖలు ఎప్పుడు మారుతూ ఉంటాయి, అందుకని ఇన్ ఫ్యూచర్లో మీ దగ్గర ఇటువంటి రేఖలు కూడా రావచ్చు. ఇప్పుడు మీరు కమెంట్ ఇది కూడా చెయ్యండి, మీ చేతిలో ఇంకా ఇటువంటి రేఖలు ఉన్నది ఏంది మీకు అర్థాలు తెలియవు, దానికోసం కూడా నేను వీడియో చేస్తాను. ఇంకా మీరు నా ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేస్తాం మర్చిపోమాకండి. కలుద్దాం మీతో నెక్స్ట్ వీడియోలో.